కోయ యువతల అడుగుల్లో అమృతం ఉంటుంది. వారి చేతి చలనాల్లో ప్రకృతి లయ దాగి ఉంటుంది. చిరునవ్వులు చిందిస్తూ వారు చుట్టూ తిరుగుతుంటే చంద్రుడు కూడా ఆగి చూస్తాడు. అడవి గాలులు సైతం ఆ పాటలకు ఊగిసలాడతాయి. కష్టాలెన్ని వచ్చినా నవ్వుతూ ముందుకు సాగాలని ఈ నృత్యం నేర్పుతుంది. ప్రకృతిని ప్రేమించాలని, సమూహంగా జీవించాలని, సంస్కృతిని కాపాడాలని ప్రతి అడుగు సందేశం ఇస్తుంది. నేటి ఆధునిక యుగంలో సెల్ ఫోన్ల వెలుగులు పెరిగినా ఈ గిరిజన కళల వెలుగులు తగ్గకూడదు. సిమెంటు అడవులు పెరిగినా నిజమైన అడవి సంస్కృతి మాయమవ్వకూడదు. కొమ్ము కోయ నృత్యం వంటి కళలు మన భారతీయతకు నిలువెత్తు నిదర్శనాలు. ఈ నృత్యం చూసిన కళ్ళకు అడవి అందం అర్థమవుతుంది. ఈ డప్పు విన్న చెవులకు ప్రకృతి సంగీతం వినిపిస్తుంది. ఈ కళను ఆస్వాదించిన హృదయాలకు మనిషి అసలైన మూలాలు గుర్తుకొస్తాయి. ఓ కొమ్ముకోయ, నీ అడుగులు ఆగకూడదు, నీ డప్పుల మోత మౌనం అవ్వకూడదు. నీ సంస్కృతి శాశ్వతంగా నిలవాలి. నీ కళావైభవం తరతరాలకు వెలుగు పంచాలి. అడవి ఉన్నంత వరకు ఆదివాసీ జీవనం ఉంటుంది. ఆదివాసీ జీవనం ఉన్నంత వరకు కొమ్ము కోయ నృత్యం ఉంటుంది. భారత భూమిపై చిరస్థాయిగా వెలుగుతూనే ఉంటుంది. హలో, ఉమ్మడి రాష్ట్రంలోని 35 తెగలలో కోయ తెగ ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలను కలిగి ఉంటుంది. వారి యొక్క జీవన విధానం, వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలు విభిన్నంగా ఉంటుంది. భారతదేశంలో ఎటు చూసినా ఎక్కడ చూసినా కోయ సంస్కృతి కనిపిస్తుంది. వారి యొక్క జీవన విధానం, సంస్కృతి సాంప్రదాయాలకి నిలువెత్తు నిదర్శనం. అలాగే ఈ కోయ భాషను ఆధునిక భాషలో ఆధునీకరించి ప్రత్యేకించి ఒక నిఘంటును కూడా తయారు చేశారు. భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటిలో కూడా ఒక చైతన్య వేదికను ఏర్పాటు చేసి ఈ సంస్కృతి సాంప్రదాయాలను తీసుకెళ్తున్నటువంటి ఘనత ఒక్క కోయకే దక్కుతుంది.
చిన్నారులు సిద్ధంగా ఉండాలని కోరుతున్నా. థ్యాంక్ యూ అండి. ఇంత చక్కగా మీ ఆదివాసీ సంస్కృతి నృత్యమైనటువంటి కొమ్ము కోయని ప్రదర్శించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.